హెల్త్ ఇన్సూరెన్స్ అంటే డబ్బులు వృధా అనుకుంటున్నారా? మీరు ఒక్కసారి హాస్పిటల్‌కి వెళ్లి చూడండి. ఒక చిన్న ఆపరేషన్‌కి కూడా 2,00,000 లేదా 5,00,000 అడుగుతున్నారు. కానీ మనం మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే డబ్బులు వృధా అంటాం. నిజంగా అలా ఉందా? లేక మనకే పూర్తిగా అవగాహన లేదా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మీ జీవితంలో చేసే అతిపెద్ద తప్పు ఏదో మీకే అర్థమవుతుంది. అసలు ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోరు? సాధారణంగా ప్రజల ఆలోచనలు ఎలాగుంటాయంటే, నేనే హెల్తీగానే ఉన్నాను. నాకు అవసరం ఏముంది? ప్రతి సంవత్సరం ప్రీమియం కడతాం. అది వాడకపోతే డబ్బులు పోతాయి కదా! క్లెయిమ్ ఇస్తారో లేదో తెలియదు. కంపెనీలు మోసం చేస్తాయేమో! ఇప్పుడు వద్దు. తర్వాత చూసుకుందాం. ఇవన్నీ మనల్ని మనమే మోసం చేసుకునే ఆలోచనలు. అసలు నిజం ఏంటి? హెల్త్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. యాక్సిడెంట్ ముందుగా తెలియదు. హార్ట్ ప్రాబ్లమ్స్ వార్నింగ్ ఇవ్వదు. కోవిడ్ లాంటివి మహమ్మారి ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. ఒక్కసారి హాస్పిటల్లో అడుగు పెడితే ఐసీయూ రోజుకి 20,000, ఆపరేషన్ 3 నుంచి 5 లక్షల వరకు అవుతాయి. మెడిసిన్స్, ఆ టెస్టులు అవన్నీ ఎక్స్ట్రా. సేవింగ్స్ మొత్తం ఒక్క వారంలో ఖాళీ అయిపోతాయి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఒక చిన్న ఉదాహరణ. మీరు నెలకు 2,000 సేవ్ చేస్తున్నారు అనుకోండి. సంవత్సరానికి 24,000. 5 సంవత్సరాలకి 1,20,000. కానీ ఒక్క ఎమర్జెన్సీ వచ్చిందంటే 5 లక్షలు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు? బ్యాంక్ లోన్ నుంచా? లేకపోతే గోల్డ్ అమ్ముకొనా? లేకపోతే అప్పో సొప్పో చేసుకొనా? అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుంది? అదే సిచ్యువేషన్ కానీ ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ బిల్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్, సేవింగ్స్ సేఫ్గా ఉంటాయి, మెంటల్ టెన్షన్స్ జీరో, ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది. నెలకు కేవలం 1,000 నుంచి 2,000 పెట్టి లక్షల్లో ప్రొటెక్షన్ తీసుకుంటారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్. అసలు డబ్బులు వృధా అనే ఆలోచన ఎందుకు వస్తుంది? అది తప్పు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా, యాక్సిడెంట్ కాకపోతే డబ్బులు వృధా అయ్యాయి అంటారా? కాదు కదా. ఇన్సూరెన్స్ అనేది ప్రాఫిట్ కోసం కాదు, మనకి ప్రొటెక్షన్ కోసం. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మన ఇంట్లో ఉంటాయి. అది ఉన్నంత మాత్రాన రోజు ఫైర్ రావాలి అనుకోరు కదా, కానీ వస్తే ప్రాణాలు కాపాడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అంతే. హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఇంపార్టెంటే. జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, మ్యారీడ్ అన్మ్యారీడ్ అవని, కిడ్స్ ఉన్నా లేకపోయినా, మీ పేరెంట్స్ కోసం, మీ ఫ్యూచర్ కోసం. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ఇప్పుడే, ఆలస్యం చేయకుండా. ఎందుకంటే మీ వయసు ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. డిసీజ్ వస్తే కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయి. ఇంకా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవాలి. అదే స్మార్ట్ డెసిషన్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మీరు డబ్బులు సేవ్ చేయడం కాదు, మీ ఫ్యూచర్ని రిస్క్లో పెట్టడం. హాస్పిటల్ బిల్ మీ సేవింగ్స్ని తింటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మీ సేవింగ్స్ని కాపాడుతుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. చాలామందికి కన్ఫ్యూజన్ ఇక్కడే మొదలవుతుంది. సింపుల్గా ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంది. అది ఒక వ్యక్తికి, ఒక బ్యాచులర్, ఒక సింగిల్ పీపుల్కి. ప్రీమియం కొంచెం ఎక్కువ. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ, కుటుంబం మొత్తానికి ఒకటే పాలసీ. హస్బెండ్, వైఫ్, కిడ్స్, పేరెంట్స్ అందరికీ ఒకటే పాలసీ. మోస్ట్ పాపులర్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. అంటే ఒక గొడుగు కింద మొత్తం కుటుంబాన్ని మనం సేవ్ చేస్తున్నట్టు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు. అంటే పాకెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కాదు. నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే ఇన్సూరెన్స్ కార్డు చూపిస్తే కంపెనీస్ డైరెక్ట్గా హాస్పిటల్కి ఆ బిల్ పే చేస్తుంది. ఎమర్జెన్సీ టైంలో ఏటీఎం వెతకాల్సిన అవసరం లేదు. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు క్లెయిమ్ ఇవ్వదు అని. కాదు, ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ జెన్యున్ హాస్పిటల్ ఉంటే వాళ్ళు క్లెయిమ్ ఇస్తారు. మన యంగ్ ఏజ్ కదా, మనకి ఎందుకు ఇప్పుడు అంటాం, కానీ కాదు. యంగ్ ఏజ్లో మనకి ప్రీమియం చీప్గా ఉంటుంది, ప్లస్ లైఫ్ టైం బెనిఫిట్. ఆఫీస్లో ఇన్సూరెన్స్ ఉంది కదా అంటారు. జాబ్ పోతే పాలసీ కూడా పోతుంది.
పర్సనల్ పాలసీ, పర్మనెంట్ సేఫ్టీ. సింపుల్గా ప్రీమియం ఎంత ఉంటుందంటే ఏజ్ 25 to 30 ఉంటే 6,000 నుండి 9,000 వరకు ఉంటుంది సంవత్సరానికి. ఫ్యామిలీ 3 to 4 మెంబర్స్ అయితే 12,000 నుండి 18,000 వరకు ఉంటుంది సంవత్సరానికి. కవరేజ్ 5 నుండి 10 లక్షల వరకు ఉంటుంది. రోజుకు 30 నుండి 50 ఖర్చు చేసి లక్షల్లో ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. అసలు ఎవరైతే పేరెంట్స్ హాస్పిటల్ బిల్ చూస్తారో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వాల్యూ అర్థమవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వచ్చే లాస్, ఒక మనీ లాస్ ఒకటే కాదు, స్ట్రెస్, ఫ్యామిలీ టెన్షన్, రాంగ్ ట్రీట్మెంట్ డిలే చేయడం. ఇన్సూరెన్స్ ఉంటే డెసిషన్ ఫ్రీ అండ్ టెన్షన్ ఫ్రీ. ఒక మాట, మీరు మీ పిల్లల కోసం ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తారు, కానీ ఒక్క ఎమర్జెన్సీ వచ్చి మీ సేవింగ్స్ మొత్తం పోతే ఆ ఎడ్యుకేషన్ ఏమవుతుంది? హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీ కుటుంబానికి గట్టిగా ఇచ్చే పునాది లాంటిది. హెల్త్ ఇన్సూరెన్స్ లగ్జరీ కాదు, అది నెసెసిటీ. ఈరోజు తీసుకున్న పాలసీ రేపు మీ ఫ్యామిలీకి రక్షణ కవచం అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా పాలసీ తీసుకోకపోతే అది రిస్క్ తీసుకోవడమే. మీ ఫ్యామిలీ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఒక షేర్ ఒక జీవితాన్ని సేవ్ చేయవచ్చు.